హాయ్ పిల్లలు, ఒక వేసవి రోజు నవల 6వ భాగం చదువుతున్నాను, వినండి. ఇంతకు ముందు భాగంలో గౌతమ్ తెలివిగా పోలీసులకు సందేశాన్ని పంపిస్తున్నాడు కదా ఫోన్ ద్వారా. అక్కడ వరకు చెప్పి ఆపాను కదా, ఆ తర్వాత నుంచి చదువుతున్నాను, వినండి. నేను మా చెల్లికి ఫోన్ చేయాలి, ఆమె మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు నాన్న. మా అతిథి బదులివ్వకుండా మిన్నకుండిపోయాడు, అంటే మాట్లాడకుండా ఉండిపోయాడు. మేము అక్కడికి చేరుకోకపోతే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది, తెలుసా నీకు ఆ విషయం? దీనికి మా అతిథి సినిమాలో విలన్ మాదిరి నవ్వి ఇలా బదులిచ్చాడు. అయ్యో అవినాష్ గారు, పోలీసులు ఏ పనిలో తలమునకలై ఉన్నారు? నన్ను వెతకటంలో. మీకోసం వెతికే సమయం ఉండదు. మీరు నిజంగా కనబడడం లేదని వాళ్ళు నమ్మి వాళ్ళు వెతకడం మొదలుపెట్టేసరికి నేను బొంబాయి ప్రజల్లో ఎప్పుడో మాయమైపోతాను. కాబట్టి ఎవరికి ఇప్పుడే ఫోన్ చేయవద్దు. కానీ ఈ విషయం తీసుకొచ్చి మంచి పని చేశారు. నేను బొంబాయి చేరుకున్న తర్వాత నాకు ఒక మొబైల్ ఫోన్ అవసరం అవుతుంది. కాబట్టి మీ ఫోన్ తీసి డాష్ బోర్డు మీద పెట్టండి, ఆలోచించవద్దు, చెప్పినట్టు చేయండి వెంటనే అని చెప్పి ఆ అతిథి అన్నాడనమాట. ఇక్కడ అతిథి అంటే ఎవరో తెలుసు కదా మీకు, ఇందా నుంచి కారులో ఉండి వాళ్ళని పాపం ఇబ్బంది పెడుతుంది, ఎవరో తెలుసు కదా అతిథి అంటే. ఆ మాటలు వినేసరికి గౌతమ్కి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఎందుకో తెలుసు కదా మీకు కూడా, ఇది నా ఛాతిలో పేలిపోతుంది అన్నట్టు అనిపించింది. అంటే చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది భయంతో. నాన్న ఇప్పుడు ఏం చేస్తాడు? ఏమైనా చేయవచ్చు. నేను ఊపిరి బెగపట్టి కూర్చున్నాను, ఏం జరుగుతుందా అని. నా మొబైల్ ఏది? నాన్న కంగారు పడుతూ మాట్లాడసాగాడు. అయ్యో గౌతమ్, దాంట్లో నావి చాలా ముఖ్యమైన నెంబర్లు ఉన్నాయిరా. హోటల్ దగ్గర అమ్మతో మాట్లాడడానికి ప్రయత్నించావు, అక్కడ కానీ మర్చిపోయావా? నేను హడావిడిగా జోక్యం చేసుకున్నాను. మర్చిపోయానా? ఏమో, నాకు గుర్తుకు రావడం లేదు. బహుశా అదే అయ్యి ఉంటుంది. అక్కడ మర్చిపోయి ఉంటాను. ఈరోజు ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. కష్టాలన్నీ ఒక్కసారిగా మూటగట్టుకుని వస్తాయి. అతడు గొంతుకులో నిస్పృహ. నేను అమ్మయ్య అనుకుని నిట్టూర్చాను. అంటే ఫోన్ పోయిందని నమ్మించేశాడు కదా ఆ అతిథిని. కానీ ఇంతకీ ఫోన్ ఎవరి దగ్గర ఉంది? మన గౌతమ్ దగ్గర ఉంది కదా, తెలుసు కదా ఆ విషయం మీకు. నా చేతిలో మొబైల్ ఫోన్ అదురుతుంది. నేను నెంబర్ చూశాను, అది పోలీసులది. కానీ నేను ఎలా మాట్లాడను? దాన్ని నా చెవి దగ్గర పెట్టుకోవడమే దాదాపుగా అసాధ్యం. కాబట్టి వాళ్ళ మాటలు కూడా వినలేను. ఏమిటి చేయడం? నాకు ఏమీ పాలుపోలేదు. అంటే ఏం చేయాలో అర్థం కాలేదు గౌతమ్కి. ఫోన్ని నా నోటి దగ్గర పెట్టుకుని దాన్ని ఆన్ చేసి అబ్బా అమ్మ వద్దు అంటూ అరిచాను. నా మెడ మీద ఒత్తిడి కొద్దిగా తగ్గింది. నాకు భయం వేసి వెంటనే మొబైల్ ఆఫ్ చేసి వెంటనే దాన్ని నా కాలి కింద పెట్టేశాను. ఆ తరువాత 5-10 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఫోన్ తీసి చూడాలన్న కోరికను బలవంతంగా ఆపుకున్నాను. బొంబాయి చేరుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. చివరికి అతిథి మాట్లాడాడు. మీ కారులో రేడియో కానీ సీడీ ప్లేయర్ లాంటివి లేవా? నా వినోదం కోసం ఏదో ఒకటి పెట్టండి. మీరు మాట్లాడడం లేదు. అతడు పరాచకం ఆడుతున్నాడు. ముందున్న అర నుంచి నాన్న ఒక క్యాసెట్ తీశాడు. మీరింకా ఈ క్యాసెట్లు వాడుతున్నారా? మా అతిథి అడిగాడు. నాన్న క్యాసెట్ను ప్లేయర్లో పెడుతూ, దీంతో కూడా సంగీతం వినవచ్చు, ఇది సరిపోదా నీకు అన్నాడు. హాయ్, ఇటువంటి ప్రతిఘటన లేకుండా నాన్న ఓటమిని అంగీకరిస్తాడని అనుకున్నాను. కానీ అలా జరగడం లేదు. అతడు పోరాడుతున్నాడు. మొదటి దెబ్బ కొట్టాడు. అతడు ప్లేయర్ ఆన్ చేయడంతో హిందుస్థానీ సంగీతం వినిపించసాగింది. ఏం పెట్టారు? వేరేది ఏదైనా పెట్టండి. అతిథికి హిందుస్థానీ సంగీతం నచ్చినట్లు లేదు. నా దగ్గర ఇటువంటి సంగీతమే ఉంది, మేము ఇదే వింటాం అంటూ నాన్న ప్లేయర్ని ఆఫ్ చేశాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా నేను నవ్వకుండా ఉండలేకపోయాను. శభాష్ నాన్న, రెండవ దెబ్బ కొట్టావు. అయితే రేడియో పెట్టండి, అతిథి ఆదేశం ఇచ్చాడు. నీకు కావాలని ఉంటే నువ్వు పెట్టుకో, నీ ముందే ఉంది కదా. నాన్న తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. నాన్న మూడవ దెబ్బ కొట్టాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ అతిథి ఏం చెప్పినా కానీ నాన్న వినట్లేదు. వాళ్ళ నాన్న దానికి రివర్స్ మాట్లాడుతున్నాడు అనమాట. అందుకని గౌతమ్కి ఆనందంగా ఉంది. అంటే ఒప్పేసుకుంటే ఎలా ఉంటుంది? లొంగిపోయినట్టు అయిపోతుంది. ఒప్పేసుకోవట్లేదు కదా. మీరు చాలా తెలివైన వాళ్ళు అవినాష్ గారు. నా 2 చేతులు ఖాళీగా లేవని తెలిసి మీరు అలా అంటున్నారు కదూ. సరే, మీ రేడియో సంగతి మర్చిపోండి, నాకేమీ వద్దు. కానీ నా చేతులను మాత్రం మీ ఇద్దరు నుంచి తీయను అతను అన్నాడు.
అది నీ ఇష్టం. తమ చేతులతో ఏం చేయాలో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. నాన్న చొరక పెట్టినట్టు బదులిచ్చాడు. దాంతో అతిథి మారు మాట్లాడలేదు. నాన్న, విజయం నీదే. మరొక్కసారి అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. వాళ్ళిద్దరూ వాదులాడుకుంటూ ఉండగా పోలీసులకు మరొక సందేశం పంపించాను. మాట్లాడడం అసాధ్యం, SMS పంపించండి. ఆ మరుక్షణమే బదులు వచ్చింది. ఆందోళన పడవద్దు. కారులో ఎంతమంది ఉన్నారు? ఆయుధాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఎక్కడున్నారు? మొదటి 2 ప్రశ్నలు తేలిగ్గానే ఉన్నాయి. వాటికి సమాధానం ఇచ్చాను. కానీ 3వ ప్రశ్న సంగతి ఏమిటి? సమయం ఎంతయింది? నాన్నని అతిథి అడిగాడు. 2:15. శాంతిపురం 2 కిలోమీటర్లు. ఇదే వేగంలో పోనివ్వండి, లేదా వేగం పెంచండి. అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ వేగం తగ్గించవద్దు ఆదేశించాడు అతిథి. అతడి ఆందోళన కొంత తగ్గినట్టుంది. అయితే నా మెడ మీద అతడి పట్టు కొంచెం కూడా సడలించలేదు. అంటే ఆ చెయ్యి ఏమాత్రం తీయలేదన్నమాట. బొంబాయి వైపు వెళ్తున్నాం, శాంతిపురం దగ్గర ఉన్నామని 3వ ప్రశ్నకు కూడా బదులు పంపించాను. మళ్ళీ సమాధానం వచ్చింది. శభాష్, ఎక్కడైనా ఆపడానికి ప్రయత్నించి మాకు తెలియచెయ్యి. భలే సందేశం. నేను ఇక్కడ కాళ్ళ మధ్య తలపెట్టి ఉన్నాను. ఇక కారుని ఎలా ఆపడం? ఎక్కడ ఆపాలి? కానీ ఇక ఏమాత్రం సమయం కోల్పోవడానికి లేదు. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. అతిథికి అనుమానం రాకుండా కారుని ఎక్కడ ఆపవచ్చు? హోటల్ దగ్గర, మూత్ర విసర్జనకి అంటే టాయిలెట్కి, పెట్రోల్ నింపుకోవడానికి. అవును, పెట్రోల్ బంక్ దగ్గరలో పెట్రోల్ బంక్ ఉండాలి. అయితే ఒకే ఒక సమస్య ఉంది నాన్న. అతడు అర్థం చేసుకోవాలి. కారులో సరిపడా పెట్రోల్ ఉందని అతడు అంటే ఇక మరో మార్గం ఉండదు. గౌతమ్ వాళ్ళ నాన్నతో, నాన్న ఏమిట్రా పెట్రోల్ ఏమిట్రా? పెట్రోల్ పోయించుకోవాలి కదా. పెట్రోల్ అయిపోతే ఎలా నాన్న? నేను ఊపిరి బిగబట్టి అతడి సమాధానం కోసం ఎదురు చూడసాగాను. కారులో సరిపడా పెట్రోల్ లేదా? అతిథి అడిగాడు. లేదు అన్నాడు నాన్న. అమ్మయ్యా, ఖచ్చితంగా తెలుసా? అతిథి తీవ్ర స్వరంతో అంటే గట్టిగా అడిగాడనమాట. చూడు, మిమ్మల్ని వేరే దిశలో అదనంగా 200 కిలోమీటర్లు తీసుకువెళ్తున్నాను. దీని గురించి నేనేమన్నా కలగన్నానని అనుకుంటున్నావా ఏమిటి? నాన్న కోపంగా అన్నాడు. ఇప్పుడు ఈ దారిలో పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో చెప్పు. ఆ విషయం నాకు కూడా తెలియదు, అతిథి మెల్లగా అన్నాడు. అయితే పెట్రోల్ బంకు సమీపించినప్పుడు అదే తెలుస్తుంది. పెట్రోల్ బంకు అంటూ ఉంటే నాన్న తన కోపాన్ని అంతటినీ ప్రదర్శిస్తున్నాడు. దగ్గరలో పెట్రోల్ బంక్ లేకపోతే మన పని అయిపోయినట్లే. కానీ నీకేమవుతుందిలే, నువ్వు కారు దిగిపోయి మరొకరిని పట్టుకుంటావు. ఆ పాటికి మా అబ్బాయి మెడ కాస్త విరిగిపోతుంది. అతన్ని వంటినే వదిలిపెట్టు. నేను ఉలిక్కిపడ్డాను. అతడు నిజంగానే నన్ను వదిలిపెడితే? నేను హడావిడిగా పెట్రోల్ బంక్ అంటూ కొత్త సందేశం పంపించాను. మంచిది, జాగ్రత్తగా ఉండు. తప్పనిసరి అయితేనే ఫోన్ ఉపయోగించు అంటూ వెంటనే సమాధానం వచ్చింది. ఇప్పుడు మెడ వదిలేశాడు అనుకోండి, మళ్ళీ మామూలుగా కూర్చోవాలి. మామూలుగా కూర్చుంటే మరి ఫోన్లో నుంచి ఆ మెసేజ్లు పంపడానికి కుదురుతుందా? తనకి కుదరదు కదా. అందుకే ఏం చేశాడు, వెంటనే రిప్లై పెట్టేశాడనమాట పోలీసులకి. నేను ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ జేబులో పెట్టేశాను. నేను చెమటలతో పూర్తిగా తడిచిపోయాను. చెమట నా మెడ నుంచి కాళ్ళ వెంట చుక్కలు చుక్కలుగా కారుతుంది. నా ఎద కాళ్ళకు అంటుకుపోయినట్టు ఉంది. అంటే హార్ట్ భాగం కాళ్ళకి అటాచ్ అయి ఉంది. కనిపిస్తుంది కదా పై బొమ్మలో మీకు. రోడ్డు బాగా లేకపోవడంతో కారు బాగా అదురుతుంది. కారు వేగం కూడా తగ్గింది. దాదాపు 20 నిమిషాలు ఇలా గడిచింది. నేను మరోసారి నా సహనాన్ని కోల్పోసాగాను. పోలీసులు రాకపోతే, పెట్రోల్ బంక్ దగ్గరికి సమయంలో చేరుకోలేకపోతే, అసలు ఈ రోడ్డులో పెట్రోల్ బంక్ లేకపోతే, బొంబాయి చేరుకున్న తరువాత మమ్మల్ని వదిలిపెట్టేస్తానని ఇతను అంటున్నాడు. కానీ ఇతన్ని నమ్మడం ఎలా? ఏ క్షణంలోనైనా అతడి మనస్సు మార్చుకోవచ్చు. పైగా అతని దగ్గర అంత పెద్ద కత్తి ఉంది. అదిగో పెట్రోల్ బంక్, మా అతిథి అన్నాడు. ఒక్క క్షణం పాటు కారాపి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి గౌతమ్. నేను నిన్ను వదిలిపెడుతున్నాను. కానీ నువ్వు మాట్లాడకుండా కారులోనే కూర్చోవాలి. నీ తెలివి ప్రదర్శించడానికి ప్రయత్నించవద్దు. అప్పుడు నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. ఇప్పుడు వెనక కిటికీలు 2 పైకెత్తు. చివరికి పెట్రోల్ బంకు చేరుకున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత భాగంలో చెప్తాను, వినండి. ఇక్కడితో ఈ భాగాన్ని ఆపేస్తున్నాను.